హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఏంటా అని చూస్తున్నారా? ఇవి మా పిల్లలకి, స్కూల్ పిల్లలకి వచ్చిన గిఫ్ట్ అండి. వాళ్ళకి అగోండి, ఒక్కొక్కళ్ళకి గమ్ అని, ఎరేజర్ అని, స్కేల్ అని, పెన్సిల్స్ అని అలా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇదిగోండి చూడండి, ఈ బస్తాలు ఏంటా అని చూస్తున్నారా? ఇవి రీసైక్లింగ్కి వాళ్ళు పాత పుస్తకాలండి. పాత పుస్తకాలని రీసైక్లింగ్కి ఇస్తారు. ఐటీసీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇలా స్కూల్కి వచ్చి రీసైక్లింగ్కి పిల్లల దగ్గర పాత పుస్తకాలు కొనుక్కుంటారు. వాళ్ళు పిల్లలకి పుస్తకాలు తీసుకొని ఆ పుస్తకాలని కాటా వేసుకొని ఎంత ఉన్నాయా ఏంటా అని చూసి వాళ్ళకి తగినట్టుగా పుస్తకాలంటే, పెన్నులంటే, ఎరేజర్లు అంటే, షార్ప్నర్లు అంటే, క్రేయాన్స్ అంటే ఇలాంటివి ఇస్తూ ఉంటారు. ఈ గోతాలు కూడా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు. పిల్లలు పుస్తకాలన్నీ ఆ గోతాల్లో పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఇలా రీసైక్లింగ్ చేయటం చాలా మంచిది కదా, పర్యావరణానికి చాలా మంచిది కదా. ఎవ్రీ ఇయర్ ఇదిగోండి ఇలా పిల్లలకి ఇట్లా ఇస్తూ ఉంటారు. పిల్లలన్నీ వరుసగా పెట్టేశారు. ఒక్కొక్క క్లాసు వచ్చి ఇలా కాటా వేయించుకుంటారు, వెయిట్ చూపించుకుంటారు. వెయిట్ చూపించుకొని ఆ వెయిట్కి ఎంత వస్తే దానికి తగ్గట్టుగా పిల్లలకి వాళ్ళు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వీళ్ళు ఈ రీసైక్లింగ్ వాళ్ళు ఇట్లా పుస్తకాలన్నీ తీసుకొని కోయంబత్తూరు పంపిస్తారట. అక్కడ కోయంబత్తూరులో పేపర్ ఫ్యాక్టరీ ఉంటుందట. అక్కడ చేర్చి పేపర్ తయారు చేస్తారట. ఇలా పాత పుస్తకాలన్నింటినీ రీసైక్లింగ్ చేస్తారు. మనం చూడండి, పిల్లలకి చిన్న వయసులోని ఈ రీసైక్లింగ్ ఉపయోగాలు అవి చెప్పామనుకోండి, పిల్లలకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళు కూడా రీసైక్లింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకొని ఆ వస్తువు యొక్క విలువని తెలుసుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇలా పుస్తకాలన్నీ బ్యాగులన్నీ లైన్లో పెట్టిస్తున్నాము. ఇట్లా వాళ్ళు మళ్ళీ ఒక సర్టిఫికేట్ కూడా అప్రిషియేషన్ అని ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు పిల్లలకి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ని చూసి పిల్లలు ఎక్కువ ఉత్సాహంగా పుస్తకాలు ఎక్కడంటే అక్కడ పారేయకుండా చూడండి ఎంత చక్కగా వైనంగా దాచిపెట్టుకున్నారో పిల్లలు. థ్యాంక్ యూ.